అందరికీ నమస్కారం. నేను విజయన్ మాట్లాడుతున్నాను. నేను ప్రభుత్వ కళాశాల జడ్చర్లలో డాక్టర్ బిఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల నందు రాజనీతి శాస్త్ర ఉపన్యాసకునిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం తెలుసుకోబోతున్న పాఠం ఏంటంటే భారత సమైక్య, ఫెడరలిజం ఇన్ ఇండియా. ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకుందంటే దానికి 2-3 కారణాలు ఉన్నాయి. ముందుగా కేంద్ర రాష్ట్ర సంబంధాలను పరిశీలించాలంటే భారతదేశం యొక్క ఈ అధికారాల దృష్ట్యా ప్రభుత్వ స్వరూపాలను పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే అదొకటి. రెండోది, మరి భారత రాజ్యాంగ లక్షణాలను కనుక గమనించినట్లయితే భారతదేశం పూర్తి సమైక్య కాదు, పూర్తి ఏకకేంద్ర ప్రభుత్వము కాదు. అందుకనే కేంద్ర రాష్ట్ర సంబంధాలను గమనించాల్సిన మనము మరి వాటి యొక్క ఈ పనితీ అంటే ఏ విధంగా ఈ ప్రభుత్వాలు అనేవి అంటే మన భారత రాజ్యాంగం ఎటువంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసిందో తెలుసుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. కాబట్టి ముందుగా కేంద్ర రాష్ట్ర సంబంధాలను గురించి తర్వాత పాఠంలో తెలుసుకుందాము. దానికన్నా ముందు వాటికి పునాది అయిన భారతదేశంలో యొక్క ప్రభుత్వ స్వరూపాన్ని గురించి, భారతదేశ ప్రభుత్వ స్వరూపాన్ని, మరి భారత రాజ్యాంగం దాని కోసం చేసిన ఏర్పాట్లను గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఫెడరలిజం ఇన్ ఇండియా, భారతదేశ సమైక్య, అది భారతదేశం సమైక్యన, ఏకకేంద్ర ప్రభుత్వమా, మరి అలాగే ఒకవేళ రెండిటి సమ్మిళితం అయితే ఏ లక్షణాలు ఉన్నాయి భారతదేశంలో, సమైక్యకు సంబంధించి ఏ లక్షణాలు ఉన్నాయి, ఏకకేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏ లక్షణాలు ఉన్నాయి అనే విషయాలను, తర్వాత కొందరు మన భారతదేశాన్ని సహకార సమైక్య అన్నారు. మరి ఆ సహకార సమైక్యకి సంబంధించిన లక్షణాలు ఏమున్నాయి, మన భారత దేశంలో, మన భారతదేశ రాజ్యాంగం అటువంటి సహకార సమైక్యకు సంబంధించిన అంశాలు ఏమని చెప్పింది. కొంతమంది మరి ఏకకేంద్ర అంటే బలమైన కేంద్రం కలిగిన సమైక్యగా మరికొందరు వర్ణించారు. మరి ఆ లక్షణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనము ఈ పాఠంలో చూడబోతున్నాం అన్నమాట. అయితే మన భారతదేశము అంటే ఎక్కువగా ఏకకేంద్ర లక్షణాలున్న ఒక సమైక్యను తీసుకోవడానికి సిద్ధపడింది. దానికి కారణం ఒక కారణం ఏంటంటే చాలా అంశాలను మనం 1935 చట్టంలో తీసుకోవడం జరిగింది. మనకు అనుకూలంగా ఉండే సద్గుణాలన్నింటినీ కూడా 1935 నుండి తీసుకోవడం జరిగింది చట్టం నుంచి. 1935 చట్టం కూడా బలమైన కేంద్ర ప్రభుత్వం గల సమైక్యనే సమర్థించింది. మరి భారత రాజ్యాంగంలో కూడా అనేక నిర్మాతలు భారత రాజ్యాంగ నిర్మాణ సభలో అనేక చర్చల అనంతరము మరి 1935లో ఉన్న ఈ మోడల్ని, అంటే బలమైన కేంద్ర ప్రభుత్వం కలిగిన సమైక్యను తీసుకోవడం జరిగింది. తర్వాత ఒక ముఖ్యమైన విషయము, ఇంకొక ఇంపార్టెంట్ మనం గమనించాలి. ఎక్కువగా సాధారణ పరిస్థితులలో సమైక్య లక్షణాలు, అత్యవసర పరిస్థితిలో ఏకకేంద్ర ప్రభుత్వ లక్షణాలు మనకి కానవస్తాయి. అవన్నీ డిస్కస్ చేద్దాం లేటర్ ఆన్. కానీ భారత రాజ్యాంగ నిర్మాతల యొక్క దూరదృష్టితో భారత రాజ్యాంగంలో 1వ అధికరణలో ఏం పేర్కొన్నారు అంటే, 1వ అధికరణ భారతదేశాన్ని ఏం చెప్తుంది అంటే, భారతదేశము అనగా యూనియన్ ఆఫ్ స్టేట్స్ గా పేర్కొంటుంది. భారతదేశాన్ని ఒక యూనియన్ ఆఫ్ రాష్ట్రాల యూనియన్ గా పేర్కొంటుంది భారతదేశాన్ని. అంటే ఇక్కడ వీళ్ళు సమైక్య అనే పదాన్ని ఉపయోగించలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ విషయం. మొదటి రాజ్యాంగ అధికరణే క్లియర్ గా చెప్తోంది ఏంటంటే, స్టేట్స్ ఆఫ్ యూనియన్. ఇండియా అంటే స్టేట్స్ ఆఫ్ యూనియన్ గా భారతదేశాన్ని పేర్కొంటోంది. ఇక్కడ అంటే దాని అర్థం ఏంటి అనే అంశాన్ని మనం ముందు గమనిద్దాం. ఈ నిబంధన యొక్క అర్థం ప్రకారం ఏంటంటే, దాని అర్థం ఏంటంటే ఇలా 2 అంశాలు ఇమిడి ఉన్నాయి. ఈ
విధమైన భారతదేశాన్ని రాష్ట్రాల యూనియన్ గా ప్రకటించడంలో రెండు అర్థాలు ఇమిడి ఉన్నాయి, రెండు అంశాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి ఏంటంటే భారత సమైక్య అనేది రాష్ట్రాల ఒప్పందంతో ఏర్పడలేదు. అంటే ఫెడరేషన్ అంటే ఫోడస్ అనే పదం నుంచి, ఫోడస్ అంటే ఒప్పందం అని అర్థం. అంటే అమెరికా రాజ్యాంగంలో అమెరికా రాష్ట్రం లాగా అమెరికా అనేది సమైక్య, సంపూర్ణమైన సమైక్య. మన భారతదేశం అలా కాదు. అమెరికాలో సమైక్య ఎలా ఏర్పడింది అంటే రాష్ట్రాల ఒప్పందం మీదట అమెరికా సమైక్య ఏర్పడింది. కానీ భారతదేశంలో ఒప్పందం మీద భారతదేశంలో రాష్ట్రాలు ఏమి ఒప్పందం చేసుకుని ఈ యొక్క సమైక్యగా ఏర్పడలేదు. కాబట్టి ఇది ఒక ముఖ్యమైన లక్షణం. దీన్ని ఆధారంగా తీసుకుని రెండవ అంశాన్ని మనం చర్చించాల్సిన అంశం ఉంటుందన్నమాట. ఇవి ఒప్పందం ఒక అగ్రిమెంట్ చేసుకునేవి రాలేదు. కాబట్టి ఈ సమైక్య నుంచి విడిపోవడానికి రాష్ట్రాలకు అధికారం లేదు. మామూలుగా సమైక్యకు ఉండవలసిన ఒక ప్రధానమైన లక్షణం ఏంటి అంటే అవి ఒక సమైక్య అనేది రాష్ట్రాల మధ్య జరిగిన ఒప్పందం ద్వారా ఏర్పడతాయి, మొదటిది. రెండోది, సమైక్య నుండి విడిపోయే అధికారం ఉంటుంది. ఆ రాష్ట్రాలకు సంబంధించిన అనుమతి లేకుండా కనుక అమెరికాలో రాష్ట్రాలకు సంబంధించిన సరిహద్దులు మార్చడం అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదు. తీసుకుంటే ఆ రాష్ట్రాలు ఆ సమైక్య నుంచి విడిపోయే అధికారాన్ని కూడా కలిగి ఉన్నాయన్నమాట. కానీ భారతదేశంలో అలాంటి అవకాశమే లేదు. ఎందుకు? మనకున్న విభిన్న ప్రాంతాలు, విభిన్న భాషలు, సంస్కృతులు, మరి ఇలాంటివన్నీ కూడా గమనించి మన రాజ్యాంగ నిర్మాతల యొక్క దూరదృష్టితో రాష్ట్రాల యూనియన్ గానే మన భారతదేశాన్ని పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా మీరు గమనిస్తే అంటే ఎంత దూరదృష్టి ఉంది మన రాజ్యాంగ నిర్మాతల కంటే, అంత పగడ్బందీ ఏర్పాట్లు చేసినా కూడా మన దేశంలో ద్రవిడిస్తాన్, ఖలిస్తాన్ లాంటి ఉద్యమాలు, ప్రత్యేక దేశాల కావాలి అని చెప్పి ఉద్యమాలు జరిగాయి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటంటే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా వాటిని నియంత్రించడానికి, ప్రాంతీయతత్వాన్ని, విడిపోయే ఏర్పాటువాదాన్ని నియంత్రించడానికి ఇటువంటి నిర్ణయం తీసుకోబడిందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. తర్వాత మనం చూడాల్సింది ఇక భారత రాజ్యాంగం సమైక్య మరియు ఇందాక చెప్పినట్టు సమైక్య మరియు ఏకకేంద్ర లక్షణాల సమ్మిళితం. భారత రాజ్యాంగం ఆ విధమైన ఏర్పాటు చేసింది కనుక మనం ముందు ఏం చేద్దామంటే కొన్ని భారతదేశంలో ఉన్న సమైక్య లక్షణాలు చూద్దాం. దాని తర్వాత భారతదేశంలో ఉన్న ఏకకేంద్ర లక్షణాలు చూద్దాం. అయితే భారతదేశంలో ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఒక ముఖ్యమైన సమైక్య లక్షణం ఏంటంటే లిఖిత రాజ్యాంగం. ఎక్కడైతే సమైక్య ఉంటుందో అక్కడ సాధారణంగా లిఖిత రాజ్యాంగం ఉంటుంది. అమెరికాలో కూడా చూడండి లిఖిత రాజ్యాంగం ఉంది. కాబట్టి భారతదేశంలో సుదీర్ఘమైన అతిపెద్ద లిఖిత రాజ్యాంగం కలిగిన దేశం ఏది అంటే భారతదేశం. ఈ విధంగా ఉండడం వల్ల ఏంటి, లిఖిత రాజ్యాంగం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి అంటే భారతదేశంలో ఆయా ప్రభుత్వాల మధ్య అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన అధికార విభజన, కేంద్ర పరిధి, రాష్ట్ర పరిధి, అంటే కేంద్రం యొక్క అధికార పరిధి, రాష్ట్రం యొక్క అధికార పరిధి, వాటి వివాదాలు తలెత్తకుండా జరిగిన జాగ్రత్తలు, ఇవన్నీ కూడా మన భారత లిఖిత రాజ్యాంగంలో మనకు కనిపిస్తాయి. అనేక సందర్భాలలో మరి సుప్రీంకోర్టు అటువంటి ఆ లిఖిత రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకుని కేంద్ర రాష్ట్రాల మధ్య జరిగే వివాదాలను పరిష్కరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ లిఖిత రాజ్యాంగం అనేది సమైక్య ఒక ముఖ్య లక్షణం. అది భారతదేశంలో కూడా మనకి ఖచ్చితంగా భారతదేశంలో అది మనకి కనిపిస్తోంది క్లియర్ గా. రెండోది అధికార విభజన. ఇది సమైక్యకు ఉండాల్సిన ఒక లక్షణం. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలు స్పష్టంగా విభజించబడి ఉన్నాయి. మన భారతదేశం కేంద్ర రాష్ట్ర సంబంధాలు, ముఖ్యంగా శాసన సంబంధాలను 11వ భాగంలో 255 నుండి
245 నుండి 255 వరకు గల అధికరణలు కనుక మనం గమనించినట్లయితే, వాటిలో ఉండే శాసన సంబంధాలను మనం గమనించినట్లయితే 3 ముఖ్యమైన జాబితాలుగా ఆయా అంశాలను జాబితాల రూపంలో విభజించడం జరిగింది కేంద్ర రాష్ట్రాల మధ్య. 100 అంశాలు దాదాపు కేంద్రానికి, 52 అంశాలు రాష్ట్రానికి, 61 అంశాలు మరి కేంద్ర రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి జాబితాగా రూపొందించి, ఈ విధంగా అధికారాలను విభజన అనేది చాలా స్పష్టంగా చేయబడిందని మనకి ఈ జాబితాల ద్వారా అర్థమవుతోంది అనమాట. సో మరి కేంద్రానికి సంబంధించిన అంటే ఇవన్నీ మనం రేపు పాఠంలో నీట్ గా అంటే ఇంకా ఎక్కువ చెప్పుకుందాము. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, కేంద్రానికి సంబంధించిన అంశాలు కేంద్ర జాబితాలో దానిపై కేంద్ర పార్లమెంటు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై రాష్ట్ర జాబితాకు సంబంధించి రాష్ట్ర శాసనసభలు, ఉమ్మడి జాబితాకు సంబంధించి కేంద్ర రాష్ట్ర శాసనసభలు శాసనం చేస్తాయి. సరే, ఒకే అంశంపై ఉమ్మడి జాబితాలోని ఒకే అంశంపై కనుక 2 ప్రభుత్వ శాసనసభలు శాసనం చేస్తే అప్పుడు కేంద్రం పార్లమెంట్ యొక్క శాసనమే చెల్లుతుంది. అలా కాకుండా ఈ అంశాలే కాకుండా అవశిష్ట అంశాలు కేంద్రానికి ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఈ 3 జాబితాలో లేని అంశాలను అవశిష్ట అంశాలు అంటారు. వీటిని కేంద్ర పార్లమెంట్ కి ఇవ్వడం జరిగింది, వాటిపై శాసనాలు చేసే అధికారాన్ని. ఈ విధంగా ఏ అంశంపై ఎవరు శాసనం చేయాలనేది దాన్ని క్లియర్ కట్ గా చేసి ఈ విధంగా విభజన అనేది, అధికారాల విభజన అనేది జరిగిందని మనము చెప్పుకోవచ్చు. తర్వాత స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయస్థానం. మరి భారతదేశంలో ఇటు సుప్రీంకోర్టు తీసుకోవచ్చు, ఇటు హైకోర్టు తీసుకోవచ్చు, ఇటు జిల్లా కోర్టులు తీసుకోవచ్చు, ఇవన్నీ కూడా వీటికి స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వబడింది. ఇది సమైక్యకు ఉండవలసిన ఒక గొప్ప లక్షణం. మరి కేంద్ర రాష్ట్రాల మధ్య జరిగే వివాదాలను పరిష్కరించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది, ప్రత్యేకమైన అధికారం. అప్పీళ్లు లేకుండానే డైరెక్ట్ గానే మరి ఏకైక న్యాయస్థానం భారతదేశంలో సుప్రీంకోర్టు. ఈ సుప్రీంకోర్టు స్వతంత్రంగా నిష్పాక్షికంగా మరి పనిచేసి కేంద్ర రాష్ట్రాల మధ్య ఇందాక చెప్పుకున్నాం కదా వివాదాలను పరిష్కరిస్తుంది. ఆ విధంగా కేంద్రము తన అధికార పరిధిని మించి రాష్ట్రాల విషయంలోనూ, రాష్ట్రాలు కేంద్రాల మరి అధికార పరిధిని అంటే కేంద్రం యొక్క అధికారాలను కాదనకుండా ఇలా రెండింటినీ మధ్య ఒక సమతుల్యాన్ని, ఒక సమతూకాన్ని, ఒక సమన్వయాన్ని కాపాడే మరి అలాంటి సమతూకాన్ని సమన్వయాన్ని దాటితే వాటిని మరి రాజ్యాంగబద్ధంగా పరిష్కరించడానికి మరి స్వతంత్రమైన న్యాయస్థానాన్ని భారత రాజ్యాంగం ఏర్పాటు చేసింది. ఈ విధంగా ఒక స్వతంత్ర అంటే మనకి ఈ అమెరికాలో కూడా మరి అమెరికా ఫెడరల్ కోర్టు అమెరికా సుప్రీంకోర్టు కూడా ఈ విధమైన అధికారాన్ని కలిగి ఉంది. భారతదేశంలో ఉన్న సుప్రీంకోర్టు కూడా ఇటువంటి అధికారాన్ని కలిగి ఉంది. కాబట్టి అమెరికాలో సమైక్య వ్యవస్థలో ఎటువంటి న్యాయస్థానం ఉందో మరి దాదాపు భారతదేశంలో కూడా అటువంటి న్యాయస్థానాన్ని సుప్రీంకోర్టు అలాంటి సుప్రీంకోర్టుని ఏర్పాటు చేయడం అనేది అది ఖచ్చితంగా ఒక సమైక్యకు ఉండవలసిన లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. దాన్ని మనము అమలు చేసుకుంటున్నాము. తర్వాత దృఢ రాజ్యాంగం. మరి ఏంటి దృఢ రాజ్యాంగం అంటున్నాము? భారతదేశంలో దృఢ అదృఢ రాజ్యాంగాల సమ్మిళితం కదా. కానీ ముఖ్యమైన అంశాలను సవరించాల్సినప్పుడు మాత్రం భారతదేశంలో దృఢ రాజ్యాంగానే ఉంటుంది. రాజ్యాంగం ముఖ్యమైన అంశాల విషయంలో, ముఖ్యమైన అంశాల సవరణ విషయంలో దృఢమైన పద్ధతినే అవలంబించాలంటే అంత రాజ్యాంగాన్ని సవరించడం అంత సులువు కాదు. అంటే ముఖ్యమైన అంశాలను సవరించాలంటే రాష్ట్రాల యొక్క అనుమతి తీసుకోవాలి, రాష్ట్రాల యొక్క ఆమోదం కూడా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, భారతదేశానికి జరిగిన 101వ రాజ్యాంగ సవరణ మరి జిఎస్టి, మరి మనందరికీ తెలిసి జిఎస్టి గురించి. ఈ జిఎస్టి బిల్లు ఆమోదించడానికి భారత రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుంది. ఆ భారత రాజ్యాంగ సవరణ చేయడానికి 101వ రాజ్యాంగ సవరణ చేయడానికి సగం కన్నా ఎక్కువ రాష్ట్రాలు ఆమోదిస్తేనే అది చేయడానికి వీలవుతుంది. ఆ విధంగా సగం కన్నా ఎక్కువ రాష్ట్రాలు ఆమోదించడంతో జిఎస్టి అనేది అమల్లోకి వచ్చిందనమాట. అంటే 2/3 వంతు ప్రత్యేక మెజారిటీతో పార్లమెంటులోని 2 సభలు ఆమోదించిన తర్వాత దాన్ని తిరిగి రాష్ట్రాలు కూడా ఆమోదించడం అనేది మనం గమనించాం. అంటే సగం కన్నా ఎక్కువ రాష్ట్రాలు సాధారణ మెజారిటీతో ఆమోదించడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ రాజ్యాంగ సవరణలో దృఢత్వంతో పాటు రాష్ట్రాలకు కూడా కొంతవరకు అవకాశం ఇవ్వడం అనేది కొన్ని ముఖ్యమైన అంశాలలో మనం గమనించవచ్చు. ఇది ఒక సమైక్య స్ఫూర్తికి
ఒక ముఖ్యమైన లక్షణంగా మనము ఇది చెప్పుకోవచ్చు అన్నమాట. ఒక సమైక్య లక్షణంగా ఇది ఇంపార్టెంట్ లక్షణంగా ఇది మనము చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది రాజ్యాంగ ఆధిక్యత. మీరు ఒకసారి బ్రిటన్ దేశం యొక్క పార్లమెంటరీ వ్యవహారాలను పరిశీలిస్తే అక్కడ పార్లమెంట్ సార్వభౌమత్వం ఉంటుంది, ఇక్కడ రాజ్యాంగ సార్వభౌమత్వం ఉంటుంది, రాజ్యాంగ ఆధిక్యత ఉంటుంది. అంటే రాజ్యాంగాన్ని సవరించే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సవరించే అధికారం పార్లమెంటుకు లేదు. ఇది సుప్రీంకోర్టు మరి ఇంపార్టెంట్ కేసుల్లో కూడా తన తీర్పునివ్వడం జరిగింది. ఈ విధంగా భారత రాజ్యాంగ ఔన్నత్యం చాలా గొప్పది. భారత రాజ్యాంగం పార్లమెంట్ సార్వభౌమాధికారం, పార్లమెంట్కి పూర్తి సార్వభౌమాధికారం లేకుండా అది నిరంకుశంగా వ్యవహరించకుండా మరి ఆ విధంగా పార్లమెంటుకు పూర్తి సార్వభౌమాధికారం ఇవ్వడం వల్ల మరి ఒక రకమైన కేంద్రం నిరంకుశత్వానికి దారితీసి సమైక్య స్ఫూర్తికి విరుద్ధంగా తయారయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దాన్ని నివారిస్తూ మరి రాజ్యాంగ ఆధిక్యతను భారతదేశంలో నెలకొల్పడం జరిగింది. కాబట్టి పార్లమెంట్ యొక్క శాసనం చేసే విషయంలో తన పరిమితులను రాజ్యాంగంలో క్లియర్ గా పేర్కొనడం వలన మరి ఆ విధంగా రాష్ట్రాల యొక్క అధికారాలను పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల అధికారాలను ముఖ్యంగా పార్లమెంటు మరి మింగేయకుండా పార్లమెంట్ అధికారాలకు, రాష్ట్ర శాసనసభ అధికారాలకు ఒక స్పష్టమైన వివరాలను అంటే స్పష్టంగా వాటిని పేర్కొనడమే కాకుండా రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భంగం కలిగించే విధమైన సవరణను పార్లమెంట్ చేయకుండా నిరోధించబడి పార్లమెంట్ సార్వభౌమత్వం కాకుండా తద్వారా కేంద్రం యొక్క నిరంకుశత్వాన్ని రాష్ట్రాల మీద లేకుండా మరి రాజ్యాంగ ఆధిక్యత అనేది ఈ సమైక్య స్ఫూర్తిని, సమైక్య యొక్క విధానాన్ని కాపాడుతోందని మనము ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే ద్వంద్వ ప్రభుత్వాలు, అధికార విభజన జరుగుతోంది అంటే దాని అర్థం ఏంటి? కేంద్ర స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో రెండు ప్రభుత్వాలు, అంటే ఒక కేంద్ర స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో రెండు స్థాయిలో ప్రభుత్వాలు ఉండడాన్ని ద్వంద్వ ప్రభుత్వాలు అంటాం. మీకు ఏకకేంద్ర ప్రభుత్వంలో ఈ లక్షణం లేదు. భారతదేశంలో ఒకే ప్రభుత్వం ఉందా? లేదు, రెండు స్థాయిల్లో ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఈ ద్వంద్వ ప్రభుత్వాలు అనే ఒక సమైక్య లక్షణాన్ని భారతదేశంలో భారత రాజ్యాంగం మరి భారతదేశానికి ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఈ లక్షణం కూడా మరి ఒక ముఖ్యమైన లక్షణంగా మనము చెప్పుకోవాలి. కేంద్ర స్థాయిలో అంటే ఏ ప్రభుత్వం యొక్క పరిధిని ఎంత ఉండాలి అనే విషయం రాజ్యాంగంలో మరి రాసి ఉండడం, ఆ పరిధులకు అనుగుణంగా మరి కేంద్రం లేదా రాష్ట్రాలు పనిచేస్తూ ఉండడం, మరి ఈ విషయాలన్నీ కూడా మనము గమనిస్తూ ఉన్నాం. ఈ విధంగా కేంద్రంలో ఒక ప్రభుత్వం, రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఉంటూ వాటి మధ్య అధికారాలు సక్రమంగా విభజించబడి మరి భారతదేశం ఒక సాధారణ పరిస్థితుల్లో ఒక సమైక్యలాగా మరి దాదాపు సమైక్యగా వ్యవహరించే విధంగా ఏర్పాట్లు అనేవి మన భారత రాజ్యాంగ నిర్మాతలు చేయడం జరిగింది. ఇవి మరి సమైక్యకు ఉండాల్సిన లక్షణాలలో కొన్ని ముఖ్యమైన లక్షణాలు భారతదేశంలో కూడా ఉన్నాయని వీటి ద్వారా మనకి ఈ 6 అంశాల ద్వారా మనకి అర్థమవుతోంది. అయితే ఒక ముఖ్యమైన విషయం మనం చెప్పుకోవాలి ఏంటంటే, చాలా మంది ఏం చెప్పారంటే మన భారతదేశంలో సమైక్యకు ఉండాల్సిన లక్షణాల కన్నా కూడా మన భారత రాజ్యాంగ నిర్మాతలు ఏకకేంద్ర లక్షణాలని ఎక్కువగా మరి మన భారతదేశానికి అమలు చేయడం జరుగుతుంది. భారతదేశానికి మరి అటువంటి ఏర్పాట్లు చేశారు. ఎక్కువ ఏకకేంద్ర లక్షణాలు ఉన్న భారతదేశాన్ని చేశారు భారత రాజ్యాంగ నిర్మాతలని కొందరి అభిప్రాయం. కాబట్టి మరి అలా ఆ విధమైన మరి ఎటువంటి ఏకకేంద్ర లక్షణాలు మన భారతదేశంలో ఉన్నాయో అనేది ఇప్పుడు మన భారత రాజ్యాంగం ఎటువంటి లక్షణాలను ఇచ్చింది అనేది మనం ఇప్పుడు గమనిద్దాం. అయితే భారత రాజ్యాంగంలో ఉన్న ఏకకేంద్ర లక్షణాలు ఏమున్నాయి అనేది ఒకసారి మనము చూద్దాం. ఒకటి, ఏక పౌరసత్వం. భారత రాజ్యాంగం ఏక పౌరసత్వాన్ని ప్రసాదించింది. ఇది సమైక్యకు విరుద్ధం. సమైక్య అమలులో ఉన్న అమెరికాను చూస్తే అమెరికా పౌరసత్వంతో పాటు అమెరికాలో ఉండే ఏ రాష్ట్రంలో నివసిస్తున్నారో పౌరులు ఆ రాష్ట్ర పౌరసత్వం కూడా వారికి ప్రసాదించడం జరుగుతుంది. కానీ భారతదేశంలో ఉన్న విభిన్న సంస్కృతులు, జాతులు, భాషలు మాట్లాడేవారు కావచ్చు, మరి వివిధ మతాలు, కులాలు ఇలాంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని
మరి భిన్నత్వంలో ఏకత్వం సాధించాలనే ఉద్దేశంతో మరి ఈ ఏక పౌరసత్వాన్ని ప్రసాదించడం జరిగింది భారత రాజ్యాంగం. ఈ ఏక పౌరసత్వం అనేది ఏకకేంద్ర లక్షణం యొక్క ఒక ఏకకేంద్ర ప్రభుత్వం యొక్క ఒక ముఖ్య లక్షణం. సో ఈ లక్షణాన్ని మనం పాటిస్తున్నాం. తర్వాత నెక్స్ట్ చెప్పుకోవాల్సింది ఏక రాజ్యాంగం. భారతదేశంలో ఏక రాజ్యాంగాన్ని మనం పాటిస్తున్నాం. అంటే సమైక్యలో 2 రాజ్యాంగాలు ఉంటాయి. రాష్ట్రాలకు కూడా రాజ్యాంగం ఉంటుంది, మరి కేంద్రం అంత దేశం అంతటికీ ఒక రాజ్యాంగం ఉంటుంది. కానీ భారతదేశం అలా కాకుండా మరి రాష్ట్రాల పరిధిని కేంద్ర అధికార పరిధిని రాష్ట్ర అధికార పరిధిని పేర్కొంటూ ఒకే రాజ్యాంగాన్ని రచించుకోవడం జరిగింది. భారతీయులందరికీ ఒకే రాజ్యాంగం, వారు ఏ రాష్ట్రంలో నివసిస్తున్నా ఏ ప్రాంతంలో ఉన్న భారతదేశంలో వారందరికీ కూడా ఒకే రాజ్యాంగం అనేది వర్తిస్తుంది. ఇంకా విషయం చెప్పుకోవాలంటే మరి ఇంతకు పూర్వము మనము గమనిస్తే ఈ 370 అధికరణ రద్దు కాకముందు జమ్మూ కాశ్మీర్ కు ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉండేది. ఇప్పుడు ఇది కూడా లేకుండా దేశం అంతటికీ ఒకే రాజ్యాంగం ఉంది. 370ని ఎప్పుడైతే రద్దు చేయడం జరిగిందో మరి ప్రభుత్వం ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే మరి 370ని రద్దు చేయడం జరిగిందో ఆర్టికల్, ఇక జమ్మూ కాశ్మీర్ కి స్వయం ప్రతిపత్తిని తీసేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు దేశం అంతటికీ కూడా ఒకే రాజ్యాంగం అమల్లో ఉంది. ఇంతకుముందు మనం చెప్పుకునే వాళ్ళం జమ్మూ కాశ్మీర్ తప్ప దేశం అంతటా అనే పదం ఉపయోగించే వాళ్ళం. ఇప్పుడు ఆ పదం ఉపయోగించడానికి లేదు. ఏంటంటే దేశం అంతటా అనే ఒకే పదం ఉపయోగించుకోవచ్చు. అంటే రాజ్యాంగం అనేది ఒకే రాజ్యాంగం దేశానికి ఉంది. కాబట్టి ఇది కూడా ఒక ఏకకేంద్ర లక్షణంగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత ఏకీకృత న్యాయ వ్యవస్థ అంటే అర్థం ఏంటి అంటే ఉన్నత న్యాయస్థానం కింద అన్ని కోర్టులు కూడా అధీనంగా పనిచేయడం జరుగుతుంది. మీకు అమెరికాని గనక మనం చూసుకుంటే అక్కడ రాష్ట్రాలకు వేరే న్యాయస్థానం ఉంటుంది. మరి కేంద్ర రాష్ట్ర వివాదాలను పరిష్కరించడానికి కేంద్రంలో ఒక న్యాయస్థానం ఉంటుంది. మరి రాష్ట్ర న్యాయస్థానాలు కేంద్రానికి అధీనంగా ఉండవు, కేంద్ర న్యాయస్థానానికి. కానీ ఇక్కడ అలా కాదు. ఏ రాష్ట్రానికి సంబంధించిన వివాదాలు ఆ రాష్ట్ర న్యాయస్థానాలు పరిష్కరించుకుంటాయి. కానీ ఇక్కడ అలా కాకుండా రాష్ట్ర వివాదాలను కేంద్ర వివాదాలను ఏవైనా సరే పరిష్కరించే అధికారం మరి కేంద్ర న్యాయస్థానానికి ఇవ్వబడింది. మరి హైకోర్టుల నుంచి జిల్లా కోర్టులు ఇవన్నీ కూడా మరి ఒక సుప్రీంకోర్టు అధీనంలో ఉంటాయి. సుప్రీంకోర్టుకే అత్యధిక అధికారం అనేది ఇవ్వడం జరిగింది, ఏకీకృతం చేయడం జరిగింది ఈ విధంగా న్యాయస్థానాలని. అందుకనే ఇది ఏకకేంద్ర లక్షణాలలో ఇది ఒక ముఖ్యమైన లక్షణం, ఏకీకృత న్యాయస్థానం. స్వతంత్ర న్యాయస్థానం ఏమో సమైక్య లక్షణము, అక్కడేమో సమైక్య లక్షణం తీసుకున్నాము, స్వతంత్ర ప్రతిపత్తి గల న్యాయస్థానాలని. ఏకీకృత న్యాయస్థానం అనే ఒక భావనను తీసుకొచ్చాము, ఇదేమో ఏకకేంద్ర లక్షణాన్ని పాటించాము. చూడండి, మన రాజ్యాంగ నిర్మాతల యొక్క దూరదృష్టి మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది. తర్వాత ఎన్నికల సంఘం. మరి భారతదేశంలో ఎన్నికలను జరపడానికి ఒక కేంద్ర ఎన్నికల సంఘం ఉంటుంది. ఇవి దేశంలో ఉండే మరి లోక్సభ ఎన్నికలు, రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఇలాంటి కేంద్రానికి సంబంధించిన ఎన్నికలే కాకుండా రాష్ట్రానికి సంబంధించిన విధానసభ ఎన్నికలు మరి విధాన పరిషత్ ఎన్నికలు కూడా ఎన్నికల సంఘమే జరుపుతుంది. అంటే వేరే సమైక్యలో అయితే రాష్ట్రాలకు వేరే ఎన్నికల సంఘాలు ఉంటాయి. కానీ ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘమే దేశానికి సంబంధించిన ఎన్నికలు, రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలు కూడా జరుపుతుంది. మరి రాష్ట్రంలో కూడా ఎన్నికల సంఘాలు ఉన్నాయి కదా, ఉన్నాయి, కరెక్ట్. కానీ రాష్ట్ర ఎన్నికల సంఘాలు కేవలం ఈ లోకల్ బాడీస్, స్థానిక స్వపరిపాలనా సంస్థలకు సంబంధించిన ఎన్నికలు మాత్రమే జరుపుతాయి. కానీ మరి రాష్ట్ర విధానసభ ఎన్నికలు మాత్రం కేంద్ర ఎన్నికల సంఘమే జరుపుతుంది. మరి ఈ విధమైన ఒకే ఎన్నికల సంఘం అనేది దేనికి నిదర్శనము అంటే ఏకకేంద్ర లక్షణానికి ఒక నిదర్శనంగా మనము చెప్పుకోవచ్చు. తరువాత అఖిల భారత సర్వీసులు. ఈ అఖిల భారత సర్వీసులను మరి ఎవరు వీటిని అఖిల భారత సర్వీసులను ఎవరు రిక్రూట్ చేసేది ఎవరు? అఖిల భారత సర్వీసుల్లోకి మరి ఈ యొక్క నియామకాలను చేసేది కేంద్రమే. ఈ రాష్ట్రాలలో ఉండే ఐఏఎస్లు, ఐపీఎస్ అధికారులను కేంద్రమే మరి నియమిస్తుంది. కాకపోతే వీరు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధీనంలో పనిచేస్తారు. కానీ నియమించేది
కేంద్ర ప్రభుత్వమే. అంటే దాని అర్థం ఏంటంటే మరి ఐఏఎస్లు ఐపీఎస్లు నన్ను కేంద్రమే తన అంటే కేంద్రమే నియమిస్తోంది అంటే దాని అర్థం ఏంటి అంటే మరి బలమైన కేంద్రానికి ఇది ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. బలమైన కేంద్రానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా కేంద్ర అధీనంలోనే ఈ యొక్క సివిల్ సర్వీస్ ఉద్యోగులు అనేది ఉండడం మనము గమనించవచ్చు. భారతదేశంలో అటువంటి ఏర్పాటు చేశారు. తర్వాత నెక్స్ట్ చూడాల్సింది గవర్నర్ల నియామకం. మరి ఈ గవర్నర్ల నియామకం ఎవరు చేస్తున్నారు? గవర్నర్లను ఎవరు నియమిస్తున్నారు? మనందరికీ తెలుసు, రాష్ట్రపతి నియమిస్తాడు. కేంద్ర మంత్రి మండలి అధీనం కేంద్ర ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని కేంద్ర మంత్రి మండలి సలహా మేరకు రాష్ట్రపతి గవర్నర్లను నియమిస్తున్నాడు ఆయా రాష్ట్రాలకు. అంటే వీరు ఒక విధంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా వాస్తవంగా చూసుకుంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగానే పనిచేస్తున్నారు. అంటే ఇక్కడ మరి ఆ విధంగా గవర్నర్లను రాష్ట్రపతి నియమించడం అనే సాంప్రదాయం ఏం చెప్తోంది? కేంద్రం యొక్క అధికారాన్ని సూచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారాన్ని ఈ యొక్క అంశం సూచిస్తోంది అన్నమాట మనకి. ఈ విధంగా మరి అదొక ముఖ్యమైన అంశంగా మనము గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ రాష్ట్ర హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల మరియు ఇతర న్యాయమూర్తుల నియామకం కూడా కేంద్రమే చేస్తోంది. అంటే కేంద్రమే అంటే రాష్ట్రపతి నియమిస్తాడు, కానీ రాష్ట్రపతి నియమిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? రాష్ట్రపతి కేంద్రాన్ని ప్రతినిధి. అంటే కేంద్రం యొక్క పాలనలో కేంద్ర కార్యనిర్వాహక శాఖ రాజ్యాధినేత ఆయన. అంటే ఒక విధంగా రాజ్యాధినేతగా మనం చెప్పుకోవచ్చు. రాజ్యాధినేత ఏదైనా కూడా. ఈ విధంగా మరి రాష్ట్రంలో పనిచేసే హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, ఇతర న్యాయమూర్తులు వారి బదిలీలు కూడా రాష్ట్రపతి చేయడం మనము గమనించవచ్చు అన్నమాట. సో ఇక్కడ కూడా మరి కేంద్రం యొక్క అంటే ఏకకేంద్ర లక్షణం మరి బలమైన కేంద్రానికి ఒక ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత రాజ్యాంగ సవరణ. మనం ఇందాకనే చెప్పుకున్నాం, రాజ్యాంగాన్ని అక్కడ సమైక్య లక్షణం చెప్పుకున్నప్పుడు రాష్ట్రాలకు అవకాశం ఉంటుంది అని. కానీ ఇక్కడ ఇంకొక గమ్మత్తు, ఒక ముఖ్యమైన విషయం, ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే రాష్ట్రాల పేర్లు మార్చడానికి కానీ, రాష్ట్రాల సరిహద్దులు మార్చడానికి కానీ, ఒక రాష్ట్రాన్ని విభజించి 2-3 రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడానికి కానీ, లేదా 2-3 రాష్ట్రాలను కలిపి ఒక రాష్ట్రంగా చేయడానికి కానీ ఈ హక్కులన్నీ కూడా పార్లమెంటుకు ఉంది. 3వ అధికరణ చెప్తోంది, రాజ్యాంగ అధికరణ. కాబట్టి పార్లమెంట్కే ఉంది అధికరణ, ఈ అవకాశం. అంటే ఇక్కడ ఇంకా ఖచ్చితంగా మనం చెప్పొచ్చు ఏకకేంద్ర లక్షణం ఏ విధంగా ఉంది అంటే పార్లమెంట్ అంటే కేంద్రం కాబట్టి కేంద్రానికి మాత్రమే ఈ యొక్క అధికారం ఉంది రాష్ట్రాలకు సంబంధించిన మార్పులు చేయడానికి. తర్వాత నెక్స్ట్ది రాజ్యసభలో రాష్ట్రాలకు అసమాన ప్రాతినిధ్యం. రాజ్యసభ అమెరికా సెనేట్ చూసుకుంటే అక్కడ ప్రతి 50 రాష్ట్రాలకు ఇద్దరిద్దరు చొప్పున ప్రతినిధులు ఉంటారు సెనేట్ లో, ఎగువ సభ. అక్కడ ఎగువ సభలో, ఇక్కడ ఎగువ సభలో ఉత్తరప్రదేశ్ లో ఏమో మరి దాదాపు మీకు 32 మంది, ఇక్కడికి వచ్చేసరికి మరి మిజోరాం, మరి అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం లాంటి రాష్ట్రాలకేమో ఒక్కళ్ళే ప్రతినిధులుగా ఉన్నారనమాట. అంటే ఈ అసమాన ప్రాతినిధ్యం కూడా మరి ఒక విధంగా రాష్ట్రాలకు తగినంత ప్రాధాన్యత లేదనేది కొంతవరకు, అంటే తగినంత అంటే సమైక్యలో ఉండాల్సినంత ప్రాధాన్యతకి ఇక్కడ మన భారతదేశంలో కనిపించదు అనే విషయం మరి ఈ విషయం ద్వారా మనకి అర్థమవుతుంది అనమాట, తేటతల్లం అవుతుంది. తరువాత కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు. కేంద్ర ప్రభుత్వానికి చాలా అధికారాలు ఇవ్వడం జరిగింది. మనము రాష్ట్రాలతో కనిపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు
ఇందాక అధికార విభజన విషయంలో 3 రకాల జాబితాలు ఉంటాయి. కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, రాష్ట్ర జాబితా అని. కేంద్ర జాబితాలోని అంశాలపై కేంద్రమే మరి తనే మరి పార్లమెంటే శాసనం చేస్తుంది. మరి ఆ 100 అంశాలే కాకుండా, కేంద్ర జాబితాలోని 100 అంశాలే కాకుండా ఉమ్మడి జాబితాలోని 61 అంశాలపై కూడా 2 అంటే కేంద్రము మరియు రాష్ట్రము రెండూ కూడా ఈ శాసనాలను చేసే అధికారం కలిగి ఉన్నప్పటికీ ఒకే అంశంపై కేంద్రము మరియు రాష్ట్రము కనుక శాసనం చేస్తే కేంద్ర పార్లమెంట్ చేసిన శాసనమే చెల్లుతుంది. అర్థమైపోయింది కదా, ఇక్కడ మనకి కేంద్రానికి అధికారం ఎక్కువ ఉందని ఈ విషయంలో. సరే, మరి రాష్ట్ర అంశాలను చూసుకుంటే సాధారణ పరిస్థితుల్లో రాష్ట్ర శాసనసభలు మరి అధికారం చేస్తాయి. కొన్ని ప్రత్యేక సందర్భాలలో రాష్ట్ర శాసనాలపై కూడా అంటే రాష్ట్ర జాబితాలోని 61 అంశాలపై కూడా, రాష్ట్ర జాబితాలోని 61 అంశాలపై కూడా, ఉమ్మడి జాబితాలోని 52 పై ఏమవుతుందో మీకు ఇందాక చెప్పాను నేను. ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించిన 61 అంశాలపై సాధారణ పరిస్థితుల్లో రాష్ట్ర శాసనసభలే శాసనాలు చేయాలి. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో ఆ 61 అంశాలపై కూడా కేంద్ర పార్లమెంటే శాసనాలు చేయొచ్చు. ఇవన్నీ గమనిస్తే, అలాగే కొన్ని పరిపాలన సంబంధమైన అంశాలు అనేవి కేంద్రం కొన్ని ఆదేశాలు ఇవ్వచ్చు రాష్ట్రానికి. తర్వాత కేంద్ర పార్లమెంట్ చేసిన శాసనాలకు విరుద్ధంగా ఆ విధంగా కాకుండా రాష్ట్రం వాటికి అనుగుణంగా రాష్ట్ర శాసనసభలు శాసనాలు చేయవలసి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి విషయాలను గమనిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే, అధికారాలనేవి రాష్ట్రానికన్నా కేంద్రానికే ఎక్కువగా ఉన్నాయి అనేది ఖచ్చితంగా మనకి అర్థమవుతుంది. తర్వాత నేను ఇందాక చెప్పాను, కేంద్రానికే ఇందాక ఎక్కువ అధికారాలు ఉన్నాయని చెప్పాను. అలాగే అవశిష్ట అంశాల విషయంలో కూడా కేంద్రానికే ఉన్నాయి. అవశిష్ట అంశం అంటే ఈ 3 పైన నేను చెప్పిన 3 జాబితాల్లో లేని అంశాలపై ఆ అంశాలను అవశిష్ట అంశాలు అంటాం. భారత రాజ్యాంగంలో 248వ అధికరణ ప్రకారం వాటిపై శాసనాలు చేసే అధికారం కేంద్రానికే ఉంది. అలాగే నేను చెప్పాను, రాష్ట్ర జాబితాలోని కొన్ని అంశాలపై శాసనాలు చేసే అధికారం కూడా కేంద్రానికే ఉంది. అవి నేను మీకు చెప్పాను ఇందాకలే. కొన్ని సందర్భాల్లో, కొన్ని ప్రత్యేక సందర్భాలలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై కేంద్రమే చేస్తుంది. తర్వాత మరి అత్యవసర అధికారాలు అత్యవసర పరిస్థితులు అంటే భారత రాజ్యాంగంలో 352 ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి, రాజ్యాంగంలోని 356వ అధికరణ ప్రకారం రాష్ట్రపతి పాలన, రాజ్యాంగంలోని 360వ అధికరణ ప్రకారం ఏంటంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి విధిస్తారు. ఇలాంటి సందర్భాలలో ఖచ్చితంగా మరి ఆయా రాష్ట్ర అంశాలపై కూడా కేంద్రమే శాసనాలను చేస్తుంది, కేంద్ర పార్లమెంటమే శాసనాలు చేస్తుంది. ఈ పరిస్థితులు ముగిసేంత వరకు, ఈ 3 రకాల అత్యవసర పరిస్థితుల్లో ఏది విధించినా కూడా అది ముగిసేంత వరకు ఆయా రాష్ట్ర శాసన సభలకు అధికారం ఉండదు. కేంద్ర పార్లమెంటే వాటిపై శాసనాలను చేస్తుంది, రాష్ట్ర అంశాలకు సంబంధించి కూడా. సో ఇది గమనించినప్పుడు నాకు అర్థమయ్యేది ఏంటి అంటే, అత్యవసర పరిస్థితుల్లో కేంద్రము పూర్తిగా ఏకకేంద్ర ప్రభుత్వంగా అంటే భారతదేశ రాజ్యాంగము ఇటువంటి ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం మరింత బలపడి భారతదేశము ఒక ఏకకేంద్ర ప్రభుత్వంగా మారుతుంది, ఒక ఏకకేంద్ర ప్రభుత్వంగా మారిపోతుంది అన్నమాట సమైక్య నుండి. తర్వాత ఇవే కాకుండా ఇక రాష్ట్రపతి పాలన తీసుకుంటే 356వ అధికరణ, ఇది కనుక తీసుకుంటే ఆయా రాష్ట్రాలలో రాజ్యాంగ సంక్షోభం కానీ లేకపోతే శాంతి భద్రతలకు భంగం కలిగిందని చెప్పి కానీ గవర్నర్ నివేదిక కనుక పంపించినట్లయితే కేంద్రానికి, మరి ఆయా రాష్ట్రాలలో మరి రాష్ట్రపతి పాలనను విధించే అధికారం ఉంటుంది. ఆ సమయంలో పూర్తిగా అది ఆ రాష్ట్రానికి సంబంధించి అది ఇంకా అధికారాలను కోల్పోయి రాష్ట్ర శాసనసభ కేంద్ర పార్లమెంట్ కి ఆ రాష్ట్ర జాబితాలోని అంశాలపై 61 అంశాలపై ఏ రాష్ట్రంలో అయితే రాష్ట్రపతి పాలన విధించారో ఆ రాష్ట్రానికి సంబంధించినంత వరకు అన్ని రకాల శాసనాలను తయారు చేసే అధికారం కేంద్ర పార్లమెంటుకు సంక్రమిస్తుంది. కేంద్రానికి పూర్తి అధికారాలు వస్తాయి ఆ రాష్ట్రం మీదప్పుడు. కాబట్టి ఇక్కడ ఇది గమనించినా కూడా మరి ఏకకేంద్ర లక్షణం బలమైన కేంద్ర ప్రభుత్వంగా మనకి గోచరిస్తుంది ఈ అంశాన్ని పరిశీలించినా కూడా.
తర్వాత నేను ఇందాక చెప్పాను, అవసరమైతే కేంద్ర ప్రభుత్వం కొన్నిసార్లు ఆదేశాలను కూడా పంపే అధికారం ఉంటుంది. భారత రాజ్యాంగంలో 367వ అధికరణ ప్రకారం ఆ మరి అటువంటి ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలి. అంతేకాకుండా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటించినప్పుడు మరి ఆ రాష్ట్రంలో అవసరమైతే రాష్ట్రపతి పాలన కూడా విధించే అవకాశం కేంద్రానికి ఉంది. అధికారం కేంద్రానికి ఉంది, అటువంటి అధికారం. ఇది ఎంత స్పష్టంగా మరి తెలియజేస్తుంది. భారత రాజ్యాంగంలోని 365వ అధికరణ తెలియజేస్తుంది అనమాట. ఒకవేళ రాష్ట్రాలు కనుక కేంద్ర ఆదేశాలను పాటించినట్లయితే అటువంటి రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించే అధికారం కేంద్రానికి ఉంటుంది. మరి దీనిని బట్టి కూడా మరి ఒక బలమైన కేంద్రం మనకి ఖచ్చితంగా ఈ యొక్క అధికరణలో కనిపిస్తోంది. తర్వాత ఈ మరి పరిపాలనా అధికారాలను చూస్తే కూడా మనకి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఈ 257వ అధికరణ ఇలాంటి అధికారాలను చూస్తే కేంద్రం ఇచ్చిన అధికారాలను, అంటే రహదారులు, మరి కేంద్ర సైన్యం వచ్చినప్పుడు ఇవన్నిటికి సంబంధించిన వాటి కేంద్ర సైన్యాలను కూడా మరి వాటిని కేంద్రం ఆ సందర్భాలలో కేంద్రం సైన్యం పంపించినప్పుడు కావచ్చు, లేకపోతే రహదారులు నియమించేటప్పుడు కావచ్చు, కేంద్రం ఇచ్చే సూచనలను రాష్ట్రాలు పాటిస్తూ మరి వాటిని మరి వారికి సంబంధించిన అంశాలను చూసుకోవాల్సిన బాధ్యత కూడా, వాటికి సంబంధించిన బాధ్యత కూడా రాష్ట్రాలే చూడవలసి వస్తుంది. ఈ విధంగా కేంద్ర ఆదేశాలను పాటించవలసి వస్తుంది అనమాట. తర్వాత భారత రాజ్యాంగంలోని 281 అధికరణలు మరి ఆర్థిక సంఘాన్ని గురించి తెలియజేస్తాయి. మరి 280వ అధికరణ ప్రకారము రాష్ట్రపతి ఒక ఆర్థిక సంఘాన్ని నియమించి ఆ ఆర్థిక సంఘమే మరి కేంద్రానికి రాష్ట్రాలకు అంటే ఈ నిధుల పంపకం అనేది కేంద్రం రాష్ట్రపతి నియమించిన ఆర్థిక సంఘం చేతిలోనే ఉంటాయి అధికారాలు. కేంద్రానికి మరి ఆయా రాష్ట్రాల మధ్య ఈ యొక్క ఈ నిధులను పంపిణీ చేసే సూత్రాలను రూపొందించే బాధ్యత ఆర్థిక సంఘానికి ఉంటుంది. అటువంటి ఆర్థిక సంఘాన్ని ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి నియమిస్తారు. అంటే దీన్ని బట్టి కూడా మనకు అర్థమయ్యేది, దీనిని బట్టి కూడా మనకి ఏమర్థమవుతుంది అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అంటే కేంద్రానికే ఎక్కువ అధికారాలు ఉన్నాయి. అంటే నిధుల పంపకం విషయంలో చేయాల్సిన ఆర్థిక సంఘ నియామకం కూడా, అంటే నిధుల పంపకాన్ని చేయవలసిన ఆర్థిక సంఘాన్ని కూడా నియమించేది రాష్ట్రపతి. తర్వాత భారత రాజ్యాంగంలోని 200, 201 అధికరణలను కనుక మనం పరిశీలిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే కొన్ని సందర్భాలలో మరి రాష్ట్రానికి సంబంధించిన శాసనసభలో ఆమోదించిన బిల్లులు కొన్ని ప్రత్యేక సందర్భాలలో గవర్నర్ ఏం చేస్తాడంటే వాటిని రాష్ట్రపతి ఆమోదానికి పంపవలసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పంపుతాడు. అంటే ఇక్కడ రాష్ట్ర శాసనసభ చేసిన శాసనాలను కూడా కొన్ని సందర్భాలలో గవర్నర్ రాష్ట్రపతి ఆమోదానికి పంపడం అనేది మరి కేంద్రానికి ఉన్నాయి బలమైన కేంద్రం, అంటే ఎక్కువ లక్షణాలు ఏవి ఉన్నాయి అని చెప్పడానికి ఒక చిన్న నిదర్శనం ఇది కూడా అన్నమాట. ఏంటి, ఏకకేంద్ర లక్షణాలు ఎక్కువ ఉన్నాయి సమైక్య లక్షణాల కన్నా, బలమైన కేంద్ర ప్రభుత్వం ఉంది మన భారతదేశంలో అని చెప్పుకోవడానికి మరి ఈ 16 అంశాలు కూడా ఒక ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చు అనమాట. ఈ 16 అంశాలు కూడా మరి ఎక్కువ లక్షణాలు, ఏకకేంద్ర లక్షణాలే భారతదేశంలో ఉన్నాయి అని చెప్పడానికి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. సమైక్య లక్షణాలు ఉన్నప్పటికీ కూడా మనము లోతుగా విశ్లేషిస్తే ఏకకేంద్ర లక్షణాలు సమైక్య లక్షణాల కన్నా ఎక్కువగా కనిపిస్తాయి. ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే భారతదేశంలో. తర్వాత ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే, అయినప్పటికీ కూడా మరి గ్రాండ్ విల్ ఆస్టిన్ గారు ఏమన్నారంటే మన భారతదేశ రాజ్యాంగాన్ని గమనించి ఇది సహకార సమైక్య, ప్రపంచంలోనే ఒక సహకార సమైక్యగా చెప్పడం జరిగింది. మరి ఆ సహకార సమైక్య అన్నారు అంటే దాని లక్షణాలు ఏంటో మనం చూడాల్సిన అవసరం ఉంది. సహకార సమైక్య, కోఆపరేటివ్ ఫెడరలిజం అంటారు. మరి అటువంటి సహకార సమైక్యగా ఎందుకు మనం పిలుచుకుంటున్నాం, మన భారతదేశాన్ని ఎందుకు పిలుస్తున్నారో మనం పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఇక్కడ ఈ నిబంధన చూస్తే గమనించేది ఏంటంటే ఉమ్మడి జాబితా కూడా ఉంది. ఒకటి, కేంద్రానికి రాష్ట్రానికి వేరే వేరే జాబితాలు కాకుండా ఉమ్మడి జాబితా అనే ఒక అంశం చేర్చడం జరిగింది. ఈ ఉమ్మడి జాబితా అనే అంశాన్ని కనుక మనం గమనిస్తే
ఇక్కడ కేంద్రము శాసనాలు చేసుకోవచ్చు, రాష్ట్రము శాసనాలు చేసుకోవచ్చు. ఇవి ఒకదానికొకటి సహకారం చేసుకునే అవకాశం, ఆ విధంగా సహకరించుకుని ఆయా శాసనాలు చేసుకునే అధికారాన్ని ఉమ్మడి జాబితా కల్పిస్తుంది. 61 అంశాలు ఉమ్మడి జాబితాలోని ఉమ్మడి జాబితాలోని 52 అంశాలు కూడా ఈ యొక్క సహకార దృక్పథాన్ని మనకి తెలియజేస్తుంది అనమాట. ఈ విధంగా సహకార సమైక్యను రాష్ట్రాలు కేంద్రానికి సహకరించాల్సిన బాధ్యతను, కేంద్రం యొక్క లక్ష్యాలను, మరి కేంద్రం యొక్క అధికారాలను మరి ఆ అధికార పరిధిని వీటి మించకుండా కేంద్రము, అలాగే రాష్ట్రాలు కూడా మరి కేంద్రానికి సహకరించే విధంగా ఈ ఉమ్మడి జాబితా అనే ఒక నమూనాను మనం గమనించవచ్చు. తర్వాత కేంద్ర రాష్ట్రాల మధ్య ఒకవేళ ఏదైనా వివాదాలు ఉన్నాయని చెప్పి భావించినట్లయితే రాష్ట్రాలు కూడా మరి రాష్ట్రపతి కూడా సలహాలు తీసుకోవచ్చు. ఉదాహరణకి మరి బాబ్రీ మసీదు కూల్చివేత జరిగినప్పుడు మరి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఆ సమయంలో అంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఎటువంటి తారతమ్యాలు లేకుండా చూడడం కోసం రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను అడగడం కూడా జరిగింది. అంటే వాటి మధ్య సహకారాన్ని పెంపొందించాలి, కేంద్రం రాష్ట్రాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి అవసరమైతే రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క సలహాలను కూడా తీసుకోవడం జరుగుతుంది అనమాట. వాటి మధ్య వివాదాలు తలెత్తకుండా వాటి సహకార స్ఫూర్తిని కొనసాగించడానికి. ఇది సహకార సమైక్యకు ఉండాల్సిన ఒక లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత అలాగే రాష్ట్రపతి ఈ 280 యొక్క అధికరణను ఉపయోగించి కేంద్రానికి రాష్ట్రానికి ఎంతెంత నిధులు మరి పంచాలి, వాటి మధ్య ఏ విధమైన ఎటువంటి నిధుల యొక్క పంపిణీ జరగాలి అనే విషయంలో రాష్ట్రపతి మరి రెండింటిని, అందుకనే ఆర్థిక సంఘాన్ని నియమించడం జరుగుతుంది అన్నమాట ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి అన్నమాట. అది సమైక్య కంటే ఆర్థిక పరమైన లావాదేవీల్లో చాలా సున్నితంగా, చాలా మరి ఎక్కడక్కడ సమస్యలు రాకుండా చాలా హాయిగా సాఫీగా మరి రెండు ప్రభుత్వాలు నడుపుకోవడానికి, కేంద్రం కానీ రాష్ట్రం కానీ ప్రభుత్వాలు నడుచుకోవడానికి ఈ యొక్క ఆర్థిక సంఘం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది సహకార సమైక్యకు ఎంతగానో ఉపయోగపడుతుంది చెప్పుకోవచ్చు. తర్వాత అంతర్రాష్ట్ర నదీ వివాదాలను పరిష్కరించడానికి, మరి వాటి మధ్య సహకారం కొనడానికి మరి ఒక ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేస్తాడు రాష్ట్రపతి అవసరమైతే. మరి ఇక్కడ మనకి ట్రిబ్యునల్ అనేది మనకి కృష్ణా నదికి, దానికి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల మధ్య కృష్ణా నది గోదావరి నది వివాదాలను పరిష్కరించడానికి కూడా మరి ఆయా ఎఫెక్స్ బోర్డులు మనము చూడవచ్చు. ఈ విధంగా ఆయా రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తకుండా సమైక్య, ఒక రాష్ట్రం, కేంద్ర రాష్ట్రాలే కాదు, ఒక రాష్ట్రం ఇంకొక రాష్ట్రంతో సహకరించుకోవడానికి కూడా ఇలాంటి సంస్థలు ఉపయోగపడతాయి. తర్వాత 315(2) నిబంధన ప్రకారం ఒకే రాష్ట్రం కన్నా 2 రాష్ట్రాల కన్నా, అంటే 2 రాష్ట్రాలు అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు కలిపి ఉమ్మడిగా ఒక జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసుకునే అధికారం కూడా మనకి రాజ్యాంగం కల్పించింది. అంటే ఇక్కడ ఒక రాష్ట్రం అనే కాదు, 2-3 రాష్ట్రాలకు కలిపి సహకారం, అంటే అవి కలిసికట్టుగా ఉండేటట్టుగా ఉండడానికి, అంటే మరి ఒకే రాష్ట్రానికి, అంటే అలా విధంగా, అంటే ఆ విధంగా కూడా, అంటే ఒక సంస్థ అనేది 2 రాష్ట్రాలకు 2-3 రాష్ట్రాలకు కూడా పనిచేసేటువంటి ఒక ఏర్పాటు అనేది ఈ రాజ్యాంగ అధికరణ ద్వారా మనకు కనిపిస్తుంది. అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆ విధమైన ఉమ్మడి యూనియన్ సర్వీస్ కమిషన్ ఏర్పరచుకుంటే ఎప్పుడైతే సహకారం ఉంటుందో ఇలాంటివి సాధ్యపడతాయి. కాబట్టి అటువంటి సహకార స్ఫూర్తిని ఈ యొక్క రాజ్యాంగాధికరణ అనేది ప్రతిబింబిస్తుంది అన్నమాట మనకి. తర్వాత రాష్ట్రపతి ఇందాక చెప్పుకున్నాం, అత్యవసర అధికారాలు ఉన్నప్పుడు మరి పార్లమెంట్ కు అధికారం ఉంటుంది అని చెప్పి. ఈ విషయంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క బలాన్ని సూచిస్తోందని ఒక పక్క మనం చెప్పినప్పటికీ కూడా, ఇంకో పక్క మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఆ విధమైన అధికారం ఇవ్వడం ద్వారా రాష్ట్రాలు కూడా సహకరించాలి కేంద్రానికి. అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్రాలు కేంద్రానికి సహకరించాలి. ఆ విధంగా ఒక సహకార సమైక్య భావాన్ని మరి అత్యవసర పరిస్థితుల్లో కూడా కొనసాగించే ఏర్పాటుగా మనం చెప్పొచ్చు. అలాగే తర్వాత
ఇవన్నీ పరిశీలిస్తే కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన కావచ్చు, లేకపోతే సహాయ గ్రాంట్లు కావచ్చు, కేంద్రం ఇచ్చే గ్రాంట్లు కావచ్చు, సహాయక గ్రాంట్లు రాష్ట్రానికి, ఇందాక చెప్పుకున్న అధికార భారత సర్వీసులు కావచ్చు, అంటే కేంద్రం చేత నియమించబడి రాష్ట్రంలో వారు పనిచేయడం కావచ్చు, ఇవన్నీ కూడా సహకార స్ఫూర్తిని పెంపొందించడమే కాకుండా సహకార స్ఫూర్తి ఉంటేనే ఇవి సాధ్యమవుతాయి. ఒక పక్క కొన్ని సహకార స్ఫూర్తిని పెంపొందిస్తే మరికొన్ని అటువంటి సహకార స్ఫూర్తి ఉంటేనే ఇది పనిచేస్తుంది, లేకపోతే పనిచేయదు. మరి పనిచేయాలంటే ఖచ్చితంగా ఆ సహకార స్ఫూర్తి ఉండాలి. ఆ సహకార స్ఫూర్తి ఉంది కాబట్టి ఇవన్నీ సాధ్యపడుతున్నాయి. కాబట్టి ఇది సహకార సమైక్యగా మనము చెప్పుకోవచ్చు. తర్వాత నేను ఇందాక చెప్పిన 365 అధికరణ. కాబట్టి ఈ అధికరణ కూడా ఉంది కాబట్టి రాష్ట్రాలు ఖచ్చితంగా కేంద్రానికి సహకరించాలి. లేకపోతే ఆయా రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించే ప్రమాదం ఉంది కాబట్టి రాష్ట్రాలు ఖచ్చితంగా సహకరిస్తాయి. కొన్ని ఏర్పాట్లేమో సహకార స్ఫూర్తి ఉంటుందనే నమ్మకంతో చేయబడ్డాయి. కొన్ని అధికరణలు అలా లేకపోతే వాటి మధ్య సహకారాన్ని పెంపొందించడానికి కొన్ని రాజ్యాంగ అధికరణలు చేశారు. అందుకనే ఎలా చూసుకున్నా మరి భారత రాజ్యాంగాన్ని మన సహకార సమైక్యను ఏర్పాటు చేసిందని మాత్రం చెప్పచ్చు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే అంతర్రాష్ట్ర మండలి 263 అధికరణ. ఇందాక నదీ వివాదాలు చెప్పాము, అవి కాకుండా ఇతర వివాదాలను పరిష్కరించడానికి అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. ఆ విధంగా కూడా సహకారాన్ని పెంపొందించడానికి ఈ అధికరణ ఉపయోగపడుతుంది రాష్ట్రాల మధ్య. తర్వాత కేంద్ర రాష్ట్రాల మధ్య ఆదాయ విభజన అనేది కూడా మరి ఆర్థిక సంఘమే కాకుండా ఆయా రాజ్యాంగాలలో కూడా ఖచ్చితంగా మరి ఆర్థిక అంశాలు, అంటే భారత రాజ్యాంగంలో 264 నుండి 280 వరకు కూడా మనము 81 వరకు మనం తీసుకున్నట్లయితే మరి ఇవి కూడా మనకు క్లియర్ గా చెప్తోంది. 300 అధికరణలు వరకు కూడా 263 నుంచి 264 నుంచి 300 వరకు గల అధికరణలు కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు సూచిస్తుంది. ఆర్థిక సంబంధాలు ఎలా ఉండాలి, ఎంతెంత డబ్బు ఎంతెంత తీసుకోవాలి, ఎవరెవరు తీసుకోవాలి, కేంద్రం ఎంత రాష్ట్రం ఎంత, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా రాజ్యాంగంలో వివరించడం అనేది వాటి మధ్య వివాదాలు తలెత్తకుండా సహకరించుకోవడానికి ఉపయోగపడతాయి. తర్వాత అలాగే రాష్ట్రాలకు ఇవన్నీ కూడా 273 కావచ్చు, 293 కావచ్చు, 275 కావచ్చు. తర్వాత రాష్ట్రాలు కేంద్రానికి వచ్చే పన్నుల్లో రాష్ట్రాల కేటాయింపు, ఈ అంశాలన్నీ కూడా ఎటువంటి సహకార స్ఫూర్తి ఉంటుంది భారతదేశంలో సమైక్య మధ్య అని చెప్పి రాజ్యాంగం ఏ విధంగా ఉండాలి అని చెప్పి నిర్దేశిస్తోంది. ఆ విధంగా రాజ్యాంగాన్ని మరి ఫాలో అవడం ద్వారా మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటి యొక్క సహకారాన్ని ఒకదానికొకటి అందించుకుని చక్కని సహకార సమైక్యను నడిపిస్తున్నాయని చెప్పవచ్చు. సరే, మరి ఇంత ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వ పెత్తనం అనేది కొంతవరకు మనకు కనిపిస్తోంది. నేను ఇందాక బలమైన కేంద్ర ప్రభుత్వం అని చెప్పాను కదా, ఆ పెత్తనం అనేది కనిపిస్తోంది. ఉదాహరణకు చూసుకుందాం కొన్ని అంశాలు. మీకు పాలనా అంశాలు అనేవి కేంద్రానికి ఎక్కువ ఉన్నాయి. మీకు ఇందాకలే చెప్పాను, కేంద్ర జాబితాలోని అంశాలపై కాకుండా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్ర జాబితాపై, మరికొన్ని సందర్భాలలో మరికొన్ని సందర్భాల్లో 248 అధికరణ ప్రకారం 3 జాబితాల్లోని లేని అంశాలపై కేంద్రమే శాసనం చేస్తుంది. మరి ఉమ్మడి జాబితాలో కేంద్రమే ఒకే అంశంపై ఉమ్మడి జాబితాలోని ఒకే అంశంపై కనుక కేంద్ర రాష్ట్ర శాసనసభలు శాసనం చేస్తే కేంద్ర శాసనసభలు చేసిన శాసనమే చెల్లుతుంది. తర్వాత దీన్ని యాక్చువల్ గా ఎవరు చెప్పారంటే, దీన్ని అమల్ రే అని ఆయన చెప్పారనమాట. కేంద్ర పెత్తనం ఉన్న సమైక్యగా దీన్ని అమల్ రే అని ఆయన దీన్ని వర్ణించడం జరిగింది. ఈ విధంగా కేంద్ర పెత్తనం ఉన్న సమైక్యగా వర్ణించడం జరిగింది. సాధారణ పరిస్థితులలో 356 ప్రకటన నిందక చెప్పాను కదా, 365 మరియు 356 అధికరణ ప్రకారం కూడా మరి రాష్ట్రాల మాట వినకపోతే కేంద్ర మాట రాష్ట్రం వినకపోతే అక్కడ రాష్ట్రపతి కూడా విధించే అధికారాన్ని కలిగి ఉంటుంది. తర్వాత
అసాధారణ పరిస్థితుల్లో మరి రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ అధీనులుగా మారాక తప్పదు. అత్యవసర పరిస్థితుల సమయంలో కావచ్చు, 3 రకాల అత్యవసర పరిస్థితులు చెప్పాను కదా, ఆ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అధీనంగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత రాజ్యాంగ సవరణ విషయంలో రాష్ట్రాలకు స్వతంత్రత లేదు. ఒక రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను మార్చాలన్నా కూడా కేంద్ర పెత్తనమే చెల్లుతుంది, నేను ఇందాక చెప్పినట్టుగా. అలాగే రాష్ట్రాలకు అసలు రాజ్యాంగం ఏం సవరించాలన్నా కేంద్రము చెప్పినప్పుడు, కేంద్రమే ప్రతిపాదిస్తుంది సవరణను, దానిని ఆమోదించడమా లేదా అనే అధికారం మాత్రమే రాష్ట్రాలకు ఉంటుంది తప్ప రాష్ట్రాలకు డైరెక్ట్ గా మరి కేంద్ర రాజ్యాంగాన్ని సవరించే అధికారం మాత్రం లేదు. తర్వాత అలాగే రాష్ట్రాల సరిహద్దులు ఎంత ఉండాలనేది రాష్ట్రాలు నిర్ణయించుకోలేవు. నేను చెప్పాను కదా, రాష్ట్రాల సరిహద్దులను మార్చే అధికారం రాజ్యాంగంలోని 3వ అధికారం కేంద్రానికే ఇచ్చింది. తర్వాత ఆర్థిక అంశాలలో కూడా రాష్ట్రాలకు సరైన అంత స్వయం నిర్ణయ అధికారం లేదు. కేంద్ర ప్రభుత్వాల మీద కేంద్ర ప్రభుత్వం మీద అది ఆధారపడవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ పరిశీలిస్తే బలమైన కేంద్ర ప్రభుత్వం కలిగిన సమైక్యగానే మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని ప్రత్యేక సందర్భాలలో కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 249వ అధికరణ ప్రకారం ఒకవేళ రాజ్యసభ 2/3 వంతు మెజార్టీతో కనుక ఒక తీర్మానాన్ని ఆమోదిస్తే రాష్ట్రానికి సంబంధించిన జాబితాలోని ఒక అంశంపై శాసనం చేసే అధికారం పార్లమెంట్ కు ఉంటుంది. అలాగే 252వ అధికరణ ప్రకారం 2 లేక అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు తమ ఉమ్మడి ప్రయోజనాల కోసం ఒక శాసనం చేయమని పార్లమెంట్ ని కోరితే అవి తీర్మానాలు చేసి పంపిస్తే రాష్ట్ర శాసనసభలు, అప్పుడు కూడా పార్లమెంట్ ఆ రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై శాసనం చేయొచ్చు. అలాగే భారత రాజ్యాంగంలో 253వ అధికరణ ప్రకారము మరి కేంద్రము ఇతర దేశాలతో చేసుకున్న ఒప్పందాలు, సంధులు ఇలాంటి వాటిని అమలు చేసే విషయంలో అవసరమైతే రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా శాసనం చేయొచ్చు. ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా మరి అమల్ రే గారు చెప్పినట్టుగా కేంద్ర పెత్తనం ఉన్న సమైక్యగా మనకు కనిపిస్తుంది, లేదా బలమైన కేంద్ర ప్రభుత్వం కలిగిన సమైక్యగా మరి భారతదేశం మనకి కనిపిస్తుంది అన్నమాట. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని మనము కేంద్ర రాష్ట్ర సంబంధాలను పరిశీలించవలసి ఉంటుంది. ధన్యవాదాలు.